క్రీస్తు శకం 1347 అల్లకల్లోలంగా ఉన్న రాజకీయ పరిస్థితుల మధ్య అల్లావుద్దీన్ బహ్మన్ షా అనే ఒక ధైర్యశాలి దక్కన్ గడ్డపై బహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని అందరూ హసన్ గంగు అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. తన రాజ్యానికి గుల్బర్గా నగరాన్ని రాజధానిగా చేసుకొని ఒక పటిష్టమైన పాలనకు పునాది వేశాడు. ఈ వంశంలో మొత్తం 14 మంది సుల్తాన్లు పరిపాలించారు. అల్లావుద్దీన్ బహ్మన్ షా తరువాత మొదటి మహ్మద్ షా, ఫిరోజ్ షా వంటి వారు రాజ్యాన్ని విస్తరించారు. కాలక్రమేణా అహ్మద్ షా సుల్తాన్ అయినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చారు. అయితే ఈ కథలో అసలైన మలుపు మహ్మద్ గవాన్ ప్రవేశంతో మొదలవుతుంది. గవాన్ ఒక పర్షియన్ వ్యాపారి. తన 42 ఏళ్ల వయసులో వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి బహుమనీ రాజ్యంలో చేరాడు. కానీ ఆయనలో కేవలం వ్యాపారే కాదు, ఒక గొప్ప మేధావి, సైనిక వీరుడు కూడా ఉన్నాడు. ఆయన తెలివితేటలను చూసి ముద్దుడైన సుల్తాన్ గవాన్ను తన ముఖ్యమంత్రిగా నియమించాడు. గవాన్ రాకతో బహ్మనీ సామ్రాజ్యం సముద్రాల మధ్య విస్తరించింది. పశ్చిమాన గోవా నుండి బొంబాయి వరకు, తూర్పున కాకినాడ నుంచి కృష్ణానది ముఖద్వారం వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు బహుమనీ జెండా రెపరెపలాడింది. విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలపై ఆయన సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి. అయితే ముఖ్యమంత్రిగా గవాన్ రాజ్యంలో క్రమశిక్షణ తేవాలనుకున్నాడు. సుల్తాన్ అధికారాన్ని పెంచడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక అధికారులను నియమించాడు. విలాసాలకు అలవాటు పడి బాధ్యతలు మర్చిపోయిన ప్రభువులు అంటే సామంతుల జీతాలను తగ్గించేశాడు. ఈ నిర్ణయాలే అతన్ని శత్రువులను తయారు చేశాయి. స్థానిక దక్కన ప్రభువులకు ఒక పరాయి దేశస్థుడు వచ్చి తమను శాసించడం అస్సలు నచ్చలేదు. గవాన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వారు భయంకరమైన కుట్ర పన్నారు. ఆ ప్రభువులంతా కలిసి గవాన్ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని సుల్తాన్ను నమ్మించారు. ఆ మోసపూరితమైన మాటలు నమ్మిన 3వ మహ్మద్ షా ఆవేశంలో తన నమ్మకస్తుడైన గవాన్కు మరణశిక్ష విధించాడు. గవాన్ మరణంతో రాజ్యానికి పట్టిన శని ఇప్పుడే మొదలైంది. గవాన్ ఉన్నంతకాలం అజేయంగా ఉన్న రాజ్యం ఆయన లేని లోటుతో కుప్పకూలిపోయింది. క్రీస్తు శకం 1482లో 3వ మహ్మద్ షా మరణించిన తరువాత రాజ్యాన్ని కాపాడే బలమైన నాయకుడే కరువయ్యారు. చివరికి అంతటి విశాల సామ్రాజ్యం అంతర్గత కలహాల వల్ల 5 స్వతంత్ర భాగాలుగా విడిపోయింది. అవే అహ్మద్ నగర్, బిరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ. ఒక సామాన్య వ్యాపారిగా వచ్చి సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి చేర్చిన గవాన్ కథ ఎంత గొప్పదో, ఆయన పట్ల జరిగిన కుట్ర వల్ల ఒక మహాసామ్రాజ్యం పతనం కావడం అంతే బాధాకరం.